ఇక్కడ టైటిల్ కూడా అదే పెడుతున్నాం, అమ్మా నాన్న ఓ అఘోరి అని. సో అటు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలా, అఘోరి దగ్గరికి వెళ్ళాలా, మధ్యలో విష్ణు అనే వ్యక్తి ఎంట్రీ. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా వర్షిణి పేరు రీచ్ అయిపోయింది. వర్షిణి ముఖం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయింది. సరే, న్యూస్, ఎంటర్టైన్మెంటు, హడావిడి, రచ్చ, వివాదాలు, కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఆటోమేటిక్గా జనాలకి చాలామందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము కూడా అది ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. కానీ వర్షిణి కోణంలోంచి చూస్తే, వర్షిణి మనసులోకి వెళ్ళి చూస్తే ఎన్నెన్నో మనందరికీ కన్నీళ్లు తెప్పించే ఎన్నో అంశాలు బయటకు వస్తాయి. ఆమె ఇంతవరకు చెప్పలేకపోయిన అనేక అంశాలు మాట్లాడటం కోసం ఇవాళ హైదరాబాద్లో బిగ్ టీవీ స్టూడియోకి వర్షిణియే నేరుగా వచ్చింది. నేరుగా వచ్చింది. విజయవాడ నుంచి, మంగళగిరిలో ఉన్న తన ఇంటి నుంచి నేరుగా హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న బిగ్ టీవీ స్టూడియోకి ఆమె నేరుగా వచ్చింది. మనతో పాటు వర్షిణి ఇక్కడే ఉన్నారు. ఇప్పటి వరకు వర్షిణి గురించి మీరందరూ కూడా రకరకాలుగా వినుంటారు. అవన్నీ కూడా ఒక కోణం. మనందరికీ తెలిసింది ఏంటంటే వర్షిణి బీటెక్ చదువుకునే ఒక పిల్ల, చక్కటి అమ్మాయి. అఘోరితో పాటు ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటోంది, ఎందుకు గుజరాత్ వరకు వెళ్ళింది, ఎందుకు విష్ణు అనే వ్యక్తి ఆమెను కొట్టి తిట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఇవి మాత్రమే మనకు తెలుసు. మనకు తెలియాల్సిన కోణం ఇంకోటి ఉంది. అది మనసు విప్పి ఇవాళ అసలు విషయాలన్నీ కూడా బయటికి చెప్పేందుకు వర్షిణి మనతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మా వర్షిణి, అంటే మీరు మేజర్ కదా? అవునండి. మైనర్ కాదు? కాదు. ఓకే, మీకు మాట్లాడే రైట్ ఉంది. ఎందుకంటే మీరు మైనర్ అయితే యాక్చువల్లీ మీతో నేను మాట్లాడించకూడదు, లైవ్ చేయకూడదు అనుకున్నాను. నేను మేజరేనండి. మీకు ఏదైనా మాట్లాడే రైట్ ఉంది. మీ జీవితం గురించి మీరు డిసైడ్ చేసుకునే హక్కు, ఆ డెసిషన్ నాకు ఉంది. ఇవాళ బిగ్ టీవీని వెతుక్కుంటూ ఎక్కడో మంగళగిరి నుంచి హైదరాబాద్ వరకు వర్షిణి ఎందుకు రావాల్సి వచ్చింది అని అడిగితే, నేను ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి ఇంకా ఫైనల్గా ఈ అఘోరి శ్రీవర్షిణి అని ఏదైతే స్టోరీ నడుస్తుందో దానికి ఎండ్ కార్డ్ ఇవ్వాలి, ఫైనల్గా అన్నీ కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పడానికి వచ్చాను. ఓపెన్ అప్ అయిపోతాను. ఇంకా నేను రావడానికి గల కారణం ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. విష్ణు అనే అతనికి తను చెప్పిందే వీళ్ళు చేస్తున్నారు. మీడియాలో కూడా తిని చెప్పిన స్క్రిప్టే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకోవడానికి రైట్స్ లేవు. ఇప్పుడు మేము యాక్చువల్గా విష్ణు మాకు ఎలా పరిచయం అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. డాడీకి ఫ్రెండ్ ఫస్ట్. సో డాడీ ఆర్థిక పరంగా జాబ్ పోవడం వల్ల అతని షాప్లో నేను 15 ఇయర్స్కి పనికి వెళ్ళాను. నా స్టడీ ఆపేసి, అన్నయ్యని కంటిన్యూ చేశారు స్టడీ. నా స్టడీ ఆపేసి 15 ఇయర్స్కి నేను తన షాప్లో వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేశాను, ఓకే బాగానే ఉంది. అప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అంటూ చిన్నపిల్లలాగా ఇంకా కోతనకి మళ్ళీ తోకెలా అన్నట్టు అలా తిరిగేదాని అనమాట. ఇంకా మంగళగిరిలో విష్ణు చెల్లి అంటే వర్షిణి అన్న అంటే విష్ణు అని అలాగ పేరు పడిపోయింది. సో ఇప్పుడు నేను రావడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటంటే, కొంచెం మనీ లాస్ ప్రాబ్లం ఉంది. సో ఊర్లో పేరు ప్రాబ్లం ఉంది. నువ్వు పెంచావు కదా, ఏంటి తను ఇలా ఇలా అని చెప్పని మాటలు వస్తాయి కదా, అవి తట్టుకోలేక నన్ను ఎలా అంటే అలా టార్చర్ చేసేసి వెనకమాల నుంచి పుషప్ చేసుకుంటూ వస్తున్నాడు. అది నాకు నచ్చలేదు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఓకే పెంచారు, నన్ను బాగానే చూసుకున్నాను, నేను కాదనట్లేదు, మంచోడే. కానీ నా డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఎందుకు అడ్డుపడుతున్నాడు? నా కాళ్ళ కిందే బతకాలి, నేను చెప్పిందే చేయాలి, నువ్వు నా చేతిలో చచ్చిపోవాలి, నిన్ను చంపితే నేనే చంపాలి అని తనకి ఎవరిచ్చారు ఆ రైట్స్? మా అమ్మ నాన్నే అనలేదు ఆ మాటలు. మా అమ్మ నాన్న కూడా నన్ను అతను కొట్టినట్టు మా అమ్మ నాన్న కూడా నన్ను కొట్టుండరేమో. చెప్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది నాకు. సో అందుకే ఇవన్నీ ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి నేను బిగ్ న్యూస్కి రావడం జరిగింది. మీ బాధ కళ్ళం నీళ్ళు తిరుగుతుంటే చూసే జనానికి మాకు కూడా నిజంగా బాధ కలుగుతుందమ్మా. అంటే ఎంత పెయిన్ ఉంటే ఒక ఆడపిల్ల ఈ రకంగా పబ్లిక్గా జనం ముందుకు వచ్చి ఒక వ్యక్తి నన్ను ఇలా కొడుతున్నాడు, ఇంత టార్చర్ పెడుతున్నాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తున్నది. ఊహించుకోగలం. పీరియడ్ టైంలో కూడా వదిలిపెట్టలేదండి. అఘోరి అమ్మ వచ్చినప్పుడు అప్పటికి పరిచయం అయిపోయింది, అంతా బాగానే ఉంది. మంగళగిరి టోల్గేట్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రా అంటే, అప్పుడు midnight 1 అయింది. బండేసుకుని నేను వెళ్ళానని చెప్పి నన్ను పీరియడ్ టైంలో ఉన్నాను చూడకుండా కడుపులో కాళ్ళతో ఎలా పడితే అలా కొట్టి ఈడ్చుకుంటూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డు మీద ఎలా, నేను చెప్పుకోలేను ఇంకా, అది మీరే అర్థం చేసుకోండి ఎలా కొట్టాడు అనేది. పీరియడ్ అంటేనే అమ్మాయికి ఒక నరకం.
ఆ నరకంలో మళ్ళీ దెబ్బలు అంటే ఎంత టార్చరో మీకు అర్థమవుతుంది, చూసే ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది. సో నేను అన్నాను, ఒక క్వశ్చన్ వేసి అప్పుడు అన్న, నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు 2:00, 3:00 మిడ్ నైట్ నేను స్కూటీ వేసుకుని వచ్చి నేను పికప్ చేసుకునేదాన్ని, అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకు నీకు భయం కలిగింది అని చెప్పాను అన్నాను. అయితే నా కోసం వచ్చావు, ఈయన కోసం ఎందుకు వస్తావు? ఏదైనా అయితే ఏదైనా నువ్వు చచ్చిపోయావు అనుకో, నాకేం తెలుసు, నేను రమ్మన్నాను వచ్చింది, తను నేను బలవంతం ఏం చేయలేదు అని తన ఇష్టపూర్వకంగా వచ్చి చచ్చింది అంటే ఎవరు బాధ్యులు అని చెప్పాను అన్నాడు. ఓకే, ఒక రకంగా నాకు నిదానంగా చెప్తే, మాటల్లో చెప్తే వింటాను కదా, కొట్టాల్సిన పని ఏంటి? మాట్లాడితే చెయ్యెత్తుతాడు. నేను విష్ణునే ఫోకస్ చేయాలని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. అంటే కాళ్ళతో మిమ్మల్ని తన్నేవాడా? పీరియడ్ టైంలో ఉన్నప్పుడు పొట్టలో కాళ్ళతో గుద్ది కొట్టాడు. అసలు విష్ణుకి మీ ఫ్యామిలీకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు కదా? లేదు. మీకు అసలు బంధువు కూడా కాదు? సేమ్ క్యాస్ట్ కాదు, బంధువు కాదు, ఎలాంటి రిలేషన్ లేదు. మరి మీ మీద ఏంటి రైట్? నాకు అది ఒక పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్లని, ఒక బీటెక్ చదువుతున్న ఒక ఆడపిల్లని ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా, ఇప్పుడు అదే కదా మీ మీద అసలు వాళ్ళకి హక్కులు ఏంటి? అదేమంటే నేను పెంచాను నిన్ను అని చెప్పాను, గాజు బొమ్మలాగా నేను పెంచాను అని చెప్పాను అన్నాడు. గాజు బొమ్మలా అంటే ఒకసారి కొట్టిన తర్వాత మనసు ఇరిగిపోద్ది కదా, అదే గాజు బొమ్మలానే చూసుకోవాలి. తన ఇష్టాలు తనకి ఉంటాయి, ఇష్టాలు. ఆడపిల్లన్నాక ఇష్టాలు లేకుండా ఏమి ఉండవు కదా. నా ఇష్టాన్ని తన ఇష్టంగా చూసుకున్నాడు కాబట్టి అక్కడ నాకు నచ్చలేదు. నేను ఇంకా అన్న, ప్లీజ్ నన్ను వదిలేసే, నా బతుకు నేను బతుకుతాను, నేను ఆమెతో వెళ్ళిపోతాను అని చెప్పాను. అది తనకి నచ్చక కొట్టి చాలా హింసించాడు. అంటే ఇప్పుడు మీ నాన్న ఉన్నారమ్మా, పాప ఆయన పేషెంట్ కూడా అనుకుంటాను, ఆయన ఎప్పుడన్నా కొట్టాడు మిమ్మల్ని? లేదండి, కోపం వచ్చినా కానీ తిడతాడేమో కానీ మళ్ళీ 5 నిమిషాలు అయితే వచ్చి మళ్ళీ గారాబం చేసేది. ఏ తండ్రి కూడా ఇంకా తల్లి అన్నా చేసుకుంటుందేమో, ఎందుకంటే ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే మందలించడానికి, భయపెట్టడానికి, కొంచెం దీనికోసం కొడుతుందేమో. తండ్రి ఎప్పుడు చేసుకోడు. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. తండ్రికి ఆడపిల్ల అంటే మమకారం ఎక్కువ, భయం. ఆడపిల్లకి తల్లి అంటే భయం, తండ్రి అంటే ప్రేమ ఎక్కువ, ప్లస్ గారాబం కూడా. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఆడపిల్ల నాన్న ఇష్టం అనే చెప్తాను. ఎందుకంటే ఏ తండ్రి కూడా కొట్టడు. అలాంటిది అసలు మీకు ఫ్యామిలీతో సంబంధం లేని, అసలు నీ తండ్రి కూడా మీ మీద ఎప్పుడు చేసుకోలేదు. అలాంటి వ్యక్తి నీ మీద ఈ రకంగా రైట్స్ తీసుకుని ఇంత దారుణంగా. మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, ఆయనకి ఫైనాన్షియల్గా కష్టమైనప్పుడు నాకు గోల్డ్ అంటే నేను కష్టపడి ఎప్పుడైతే 15 ఏళ్ళు ఆయన దగ్గర జాయిన్ అయ్యానో ఆ డబ్బు మొత్తం కూడబెట్టుకొని గోల్డ్ చైన్, రింగ్స్, ఇయర్ రింగ్స్ మొత్తం చేయించుకున్నాను. పేరెంట్స్ చేయించింది కూడా కాదు. అవి తాకట్టు పెట్టి వాళ్ళ అంటే డైవర్స్ అయినాయి అనమాట, వాళ్ళ వైఫ్కిను అతనికి. ఆ టైంలో మనీ కావాలి అంటే నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టి ఇచ్చేసాను. తను కూడా మాకు హెల్ప్ చేశాడు, నాకు బట్టలు కొనియడం కానీ, చదువుకి ఫీజు కట్టడం కానీ అన్నీ బాగానే చేశాడు. కానీ మధ్యలో ఎక్కడ ఆయనకి చెడిపోయింది అంటే, లేడీ అఘోరి ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో అప్పుడు నాతో ఒక మాట అన్నాడు, తన దగ్గర డబ్బులు తీసుకొని మన అప్పులను తీరిపోయిన తర్వాత వదిలేద్దాము అని చెప్పని. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే తను నా దగ్గర జెన్యూన్గా ఉంది, ఈ మా ఇంట్లో ఉన్నన్నాళ్ళు జెన్యూన్గా ఉంది. తను ప్రతిదీ అఘోరి దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి పంపించేద్దాం, తర్వాత వదిలేద్దాము, మాట్లాడొద్దు మనము అని చెప్పి, టచ్లో ఉండొద్దు అని చెప్పాడు. అప్పటికే నాకు ఆమె అంటే ఒక అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే జెన్యూన్గా ఉంది, చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది నా దగ్గర. సో అందుకు నాకు ఓకే అన్నాను అతని ముందు, కానీ తర్వాత నాకు చేయాలనిపించలే, డైరెక్ట్ అఘోరమ్మకే చెప్పాను నేను. ఇప్పుడు మొన్న మీ అమ్మ నాన్న ఇద్దరితో కూడా నేను లైవ్ చేశానమ్మా, ఇదే స్టూడియో నుంచి మిమ్మల్ని మంగళగిరిలో మీ ఇంట్లో కూర్చోబెట్టి. మొదట వాళ్ళు అన్న మాట ఏంటంటే, విష్ణుని పంపించింది మేమే, మా అమ్మాయిని అవసరమైతే 2 దెబ్బలు వేసైనా సరే తీసుకురమ్మని చెప్పింది మేమే అని స్టార్టింగ్ మీ అమ్మ నాన్న అన్నారు. తర్వాత నేను అడిగాను, అమ్మా అసలు ఆడపిల్ల